ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే మెయిన్ స్టోరీ ఏంటంటే, రాధ తన మనసులోని ఉద్దేశం రంగడికి అర్థం అయ్యేలాగా తన మనసు విప్పి మాట్లాడుతుంది. దానికి రంగడు ఏమన్నాడో వీడియో మొత్తం చూసి తెలుసుకోండి. సరే మరి, ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? గుడిలో కలుసుకున్నారు. రంగడు, నా మీద నీ అభిప్రాయం ఏంటి? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నా మీద నీ ఉద్దేశం ఏంటో డైరెక్ట్‌గా చెప్పు అని రాధమ్మ అడిగింది. నా యజమానిగా నా యజమానిగా మీరంటే నాకు గౌరవం. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అంటే నాకు కూడా ఇష్టమే. కానీ నాకు ఒకటే సందేహంగా ఉంది. అందుకే ఇంతగా ఆలోచిస్తున్నాను రాధమ్మ. ఏంటా విషయం? చెప్పు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నన్ను పాలేరుగానే చూస్తారు. అది నాకు కొంచెం కష్టంగా ఉంటుంది రాధమ్మ. లేదు రంగడు, మనిద్దరికీ పెళ్ళైతే నువ్వు మా ఇంటి అల్లుడు అవుతావు. అప్పుడు నిన్ను ఇప్పుడు చూస్తున్నట్టుగా ఎవ్వరూ చూడరు. కాబట్టి నీకు ఇలాంటి సందేహం అక్కర్లేదు. ఆ అనుమానాన్ని నీ మనసు నుండి తీసేయి. ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? మీరంటే చాలా ఇష్టం రాధమ్మ. గుడి దగ్గర ఉన్న కాలువ గట్టు మీద కూర్చుని మాట్లాడుకుందాం. వాతావరణం కూడా చల్లటి గాలి. అందులోనూ సాయంత్రం అయింది కదా! ఓ 10 నిమిషాలు అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. పద రంగడు, అంది రాధ. రంగడు ఆ నీటిని చూస్తూ, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ, చిన్న చిన్న రాళ్ళని తీసి నీళ్ళలో వేస్తూ, ఆ వచ్చే సౌండ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ రాధ మాత్రం తన ధ్యాసంతా రంగడి మీదే ఉంది. ఎప్పుడు తనని సొంతం చేసుకుందామా? ఎప్పుడెప్పుడు తన పని కానిచ్చుకుందామా అన్న ధ్యాసలోనే ఉంది. నిదానంగా రంగడి దగ్గరకంటూ కూర్చుంది. ఇంచుమించు ఏ మాత్రం గ్యాప్ లేకుండా. రంగడి చెయ్యి పట్టుకొని నున్నగా సవరిస్తూ, రంగడు, ఇంత దగ్గరగా నన్ను చూస్తే నీకు ఏమీ అనిపించడం లేదా? అని అడిగింది రాధ. అంటే ఆ! అదే. ఈ వాతావరణం బావుంది. బావుంది గదా! నీ మనసులో ఏమనుకుంటున్నావా అని అడిగాను. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. రంగడి మనసులో మాత్రం రాధ ఉద్దేశం ఏంటో పూర్తిగా అర్థమైంది. కానీ ఏమీ చెయ్యలేక సైలెంట్‌గా ఉండిపోయాడు. ఏ మాత్రం చనువిచ్చినా ఇక్కడే రాధమ్మ దారి తప్పిపోయేలా ఉంది. ఈ విషయం కాస్త ధైర్యం చేసి రఘురామయ్య గారికి అర్థం అయ్యేలా నిదానంగా చెప్పాలి అనుకున్నాడు రంగడు. సరే, పదండి రాధమ్మ. సాయంకాలం టైం అయింది కదా! పదండి, ఇంటికి వెళ్దాం అని తన సైకిల్ తీసి సైకిల్ ఎక్కాడు. వెంటనే రాధ రంగడు చెయ్యి పట్టుకుంది. నేను కూడా నీ సైకిల్ మీదే వస్తాను. నన్ను కూడా తీసుకెళ్ళు అని అంటుంది రాధ. సరే రాధమ్మా, వెనక కూర్చోండి. ఆహాహా! లేదు రంగడు, నేను
నీ సైకిల్ ముందు రాడ్ మీద కూర్చుంటాను. వద్దు రాదమ్మా! రోడ్డు మీద రాడ్డు మీద కూర్చుంటే గుచ్చుకుంటుంది. వెనుక అయితే మీకు కూర్చోవడానికి అనువుగా ఉంటుంది. లేదు రంగడు, నేను ముందే కూర్చుంటాను. ఇప్పుడు కూర్చోవద్దు అనొద్దు. ప్లీజ్. వద్దనకు. సరే రాదమ్మా, కూర్చోండి అని రాధని కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కుకుంటూ కాస్త స్పీడ్‌గా వెళ్తాడు. దానికి రాధ, అబ్బా రంగడు, ఎందుకంత స్పీడు? కాస్త నిదానంగా వెళ్ళు. ఇంటికెళ్ళి ఏం చేస్తాం? కాస్త నిదానంగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్దాం. అంత స్పీడుగా సైకిల్ తొక్కకు. అయ్యో రాధమ్మ! నీకంటే ఏ పని లేదేమో, కానీ నాకు చాలా పనుంది ఇంటి దగ్గర. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రఘురామయ్య గారు నన్ను ఏమంటారో అని లోపల చాలా భయపడుతున్నాను. మీరేంట్రా అంటే ఇంకా నిదానంగా వెళ్ళు అంటున్నారు. అబ్బో రంగడు, అన్నయ్య అంటే నీకు చాలా భయం ఉన్నట్లుందే. పర్లేదులే, నా వల్లే ఆలస్యం అయ్యింది అని నేను అన్నయ్యకి నచ్చచెప్తాను. నిన్ను ఏమీ అనకుండా చాలా అభిమానంగా చూసుకునేలాగా నేనే చూసుకుంటాను. నువ్వేం భయపడకు రంగడు. సైకిల్ మాత్రం నిదానంగా తొక్కు అని తన చెయ్యి మీద చెయ్యి వేసి నచ్చచెప్తుంది. రాధ అలా అనగానే రంగడు కాస్త నిదానంగా సైకిల్ తొక్కుతాడు. ఇలా కొంతసేపటికి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే కళావతి వీళ్ళిద్దరూ ఎక్కడికెళ్ళారా అని కంగారు పడుతూ ఉంటుంది. ఎరా రంగడు, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? పనంతా అలాగే ఉంది. ఆ గుడ్లేమో ఆకలితో అలమటించిపోతున్నాయి. వెళ్ళు, వెళ్ళి కాస్త వాటి సంగతి చూడు అని కసురుకుంటుంది. సరే అమ్మగారు, అలాగే అని రంగడు సైకిల్ గబగబా దిగి వెళ్ళి తన పని తాను చూసుకుంటాడు. రాధా, నువ్వేంటి రంగడితో కలిసి వస్తున్నావు? రంగడికి దూరంగా ఉండు అని చెప్పాను కదా. అయ్యో, అదేం లేదు వదినా. గుడికెళ్ళడం కూడా తప్పేనా? గుడికి వెళ్ళాలంటే అదేంటి పాలేరుతో కలిసి గుడికెళ్ళడం? అదే నీకు గుడికి వెళ్ళాలని ఉంటే నాతో చెప్తే నేనే వచ్చేదాన్ని కదా. ఏమో వదినా, నేను అంత ఆలోచించలేదు. గుడికి వెళ్దాం అనిపించేసరికి రంగడు కనిపించాడు. రంగడిని రమ్మన్నాను, నా కోసమే వచ్చాడు. రంగడిని నువ్వేమీ అనకు. నువ్వేమైనా అంటే నాకు కోపం వస్తుంది, నీకు తెలుసు కదా. అందుకే రంగడిని ఏమీ అనొద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రాధ. కళావతి రంగడిని పిలిచి, రాధ నీకు ఈ పని చెప్పినా, ఎక్కడికి వెళ్దామని అన్నా ప్రతి విషయం నాకు తెలియాలి. రాధ నీతో ప్రవర్తించే తీరు కాస్త వేరుగా ఉంది. ఈ విషయం నేను గమనించాను. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు రంగడు అని బెదిరించింది కళావతి.